ప్రీప్లేటింగ్ చేసిన శారీని ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. మోస్ట్ యూస్ఫుల్ వీడియో అనమాట ప్రతి ఒక్కరికి కూడా. నా దగ్గరికి వచ్చే ప్రతి క్లయింట్ కూడా ప్రీప్లేటింగ్ చేసిన శారీ ఎలా కట్టుకోవాలి అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఇది అందరికీ యూస్ఫుల్ అయితేనే ఈ వీడియో చూశాను. హాయ్ అండి, నేను మీ కోకిలాసాయి. ఫస్ట్ అయితే మొత్తం అంతా ఓపెన్ చేసేసి మనం ముక్కు తిన్నంగా మన సెంటర్ ప్లీట్స్ అయితే కరెక్ట్గా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కట్టు చెంగు పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అయితే ఫస్ట్ టక్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి టక్ చేసుకుని చూసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మన షోల్డర్ పిన్ దాన్ని రౌండ్ చుట్టేసుకుని షోల్డర్ పిన్ దగ్గర నుంచి మనం అయితే ఒక్కసారి మన కుర్చీల పార్ట్ దగ్గర కింద ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ని అయితే ఒకసారి రిమూవ్ చేసేసుకుంటే మనకైతే సెంటర్ ప్లీట్స్ అనేది నీట్గా కింద వచ్చేస్తాయి అన్నమాట. షోల్డర్ పిన్ దగ్గర చాలామంది ఏం చేస్తారంటే పైన పెట్టేస్తారు పిన్ను. అలా కాకుండా షోల్డర్ పిన్ వచ్చేసి మనం లోపల పైన ప్లీట్ ఉంటుంది కదా, ఆ పైన కాకుండా లోపల నుంచి మనం పెట్టుకుంటే మన పిన్ను కనపడదు, ప్లీట్స్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా చాలా ఎలిగెంట్గా కనపడతాయి అన్నమాట. అదంతా టక్ చేసేసుకుని ఫస్ట్ ప్లీట్ అయితే ఏదైతే ఉంటుందో సైడు ఎక్కువ ప్లీట్స్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి మన పిన్ ఫస్ట్ ప్లీట్ అయితే ఏదైతే ఉంటుందో చెస్ట్ ప్లీట్స్ దగ్గర అది బాగా టైట్గా లాగి అనేది మనం అయితే ఇక్కడ టక్ చేసుకోవాలన్నమాట. అది అప్పుడు మనకి నెక్ దాకా వెళ్ళిపోకుండా ఉంటుంది. అది సైడ్ నీట్గా బాగా టైట్గా లాగి పెట్టుకుంటేనే మనకు అనేది ఫస్ట్ ప్లీట్ అనేది చెస్ట్ ప్లీట్ దగ్గర నీట్గా అనేది ఉంటుంది. సైడ్ కూడా మనకి ప్లీట్స్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. సైడ్ చూసారా ఒకసారి, మనం టక్ చేసుకోకముందే అలా వస్తుందన్నమాట. మన లోపల షేప్ వేర్ వేసుకుంటేనే శారీ పెట్టికోట్ అనేది షేప్ వేర్ వేసుకుంటేనే మనకైతే నీట్గా సైడ్ ప్లీట్స్ అనేది కవర్ అవుతాయి అనమాట. అలా మన లోపలికి సెంటర్ ప్లీట్స్ అనేది లోపల టక్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అలా అనమాట. కొంచెం నా డ్రెస్ అనేది లూజ్గా ఉండడం వల్ల అలా మెస్సీగా కనబడుతుంది. అలా కాకుండా శారీ డ్రేపింగ్ చూడండి.